పగిడిద్దరాజుని నాగులమ్మ ఎందుకు పెళ్లి చేసుకుంది? వెల్కమ్ టు మేడారం హిస్టరీ పార్ట్ 4. సమ్మక్క మేడరాజు వద్ద తన ముగ్గురు చెల్లెలతోని తిరిగి పెద్దవుతూ ఉంటుంది. సమ్మక్క పెరిగి పెద్దయ్యే కొద్దీ సమ్మక్క మహిమలు చూసి అక్కడ ప్రజలు ఆశ్చర్యపోయేవారు. ఎలాంటి వ్యాధైనా సమ్మక్క చేపడితే పూర్తిగా తగ్గిపోయేది. ఇంకోవైపు సాంబశివ మహారాజు బిడ్డైన నాగులమ్మ తన నలుగురు కొడుకులు పెరిగి పెద్దవుతూ ఉంటారు. అయితే సమ్మక్క పెళ్లిడికొచ్చిందని గ్రహించి తూర్పు దేశం రాజులు సమ్మక్కకి పెళ్లి చేద్దామని అనుకుంటారు. పడమర దేశం ఏలేటి జలాచంద్ర మహారాజు శివమాండాల దేవికి నలుగురు సంతానం. గడికామరాజు, పగిడిద్దరాజు, గోవిందరాజు, కొండాయి. అయితే సమ్మక్కని పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేద్దామని తూర్పు దేశం రాజులు పడమర దేశానికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి పయనమవుతారు. అప్పుడు ఈ విషయం తెలిసిన సమ్మక్క నాగులమ్మకు కబురు పంపి వాళ్లతో పాటు వెళ్లి పగిడిద్దరాజు ఎలా ఉన్నాడో చూసి రమ్మని పంపిస్తుంది. అలాగే నాగులమ్మ తూర్పు దేశం రాజులతో కలిసి పడమర దేశం పెళ్లి సంబంధం మాట్లాడడానికి వాళ్లతో పాటు వెళ్తుంది. అప్పుడు అందచందాలతో ఉన్న పగిడిద్దరాజును చూసి ఖచ్చితంగా నేనే పెళ్లి చేసుకోవాలని పగిడిద్దరాజు మీద మనసు పడుతుంది నాగులమ్మ. అప్పుడు ఇంటికి తిరిగి వచ్చి నాగులమ్మ సమ్మక్కతో ఇలా అంటుంది: పగిడిద్దరాజుకి కన్నొంకర, కాలొంకర, శివుడు ముక్కోడు, దుప్ప శివుడు, చూడ్డానికి అంత వికారంగా ఉన్నాడని సమ్మక్కతో చెప్తుంది నాగులమ్మ. నాగులమ్మ మాటలు విని సమ్మక్క నేను ఈ పెళ్లి చేసుకోనంటే చేసుకోనని పట్టుబడుతుంది. సంబంధం మొత్తం మాట్లాడుకున్న తర్వాత పెళ్లొద్దంటే పడమర దేశపు రాజులు ఒప్పుకోరని తూర్పు దేశం రాజులు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే నాగులమ్మ వచ్చి ఈ పెళ్లి నేను చేసుకుంటానని ముందుకొస్తుంది. అప్పుడు నాగులమ్మనిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమవుతారు తూర్పు దేశం రాజులు. ఇంకా అంతా మాట్లాడుకున్న తర్వాత అంగరంగ వైభవంగా పడమర దేశపులో పగిడిద్దరాజు నాగులమ్మ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అప్పుడే సమ్మక్కకు ఒక సందేహం వస్తుంది. నన్ను పగిడిద్దరాజుతోని పెళ్లి వద్దని చెప్పిన నాగులమ్మ తను ఎలా చేసుకోవడానికి సిద్ధమైంది అని గ్రహించిన ఆదిశక్తి సమ్మక్క అప్పుడు క్షణాల్లోనే పడమర దేశంలో జరుగుతున్న కళ్యాణం వద్ద ఒక చెట్టు మీద వాలి ఆ కళ్యాణాన్ని చూస్తూ ఉంటుంది సమ్మక్క. అంద చందాలతో ఉన్న పగిడిద్దరాజును చూసి ఇంత అందంగా ఉన్న పగిడిద్దరాజుని పెళ్లి చేసుకోవడానికి నాగులమ్మ నా దగ్గర ఇంత నాటకం ఆడుతుందా అని అనుకుంటుంది. వెంటనే పెళ్లి పీటల మీద కూర్చున్న నాగులమ్మని పక్కకు తోసేసి అదే పీటల మీద కూర్చుంటుంది సమ్మక్క. అప్పుడు నాగులమ్మ కోపం వచ్చి అక్కడే ఉన్న కంకణం తీసుకుని సమ్మక్క మీద కిసురుతుంది. దాని నుండి సమ్మక్క తప్పించుకోగా వెళ్లి పగిడిద్దరాజు కన్ను తగులుతుంది. సమ్మక్క పగిడిద్దరాజు నేనే పెళ్లి చేసుకుంటా అని పట్టుపడుతుంది. అప్పుడు పగిడిద్దరాజు ఇద్దరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. అదే పెళ్లిపీటల మీద నాగులమ్మని సమ్మక్కని పెళ్లి చేసుకుంటాడు పగిడిద్దరాజు. పెళ్లైన తర్వాత సమ్మక్క నాగులమ్మతో కలిసి పడమర దేశాన్ని ఏలుతూ ఉంటాడు పగిడిద్దరాజు. కొంతకాలం తర్వాత వాళ్ళకి సంతానం పుడతారు. సమ్మక్కకి ఒక బిడ్డ పుడుతుంది. నాగులమ్మకి ఇద్దరు కొడుకులు పుడతారు. సమ్మక్కకి పుట్టిన బిడ్డ పేరు సారలమ్మ అని పేరు పెడుతుంది. నాగులమ్మకు పుట్టిన ఇద్దరు కొడుకుల పేర్లు జంపన్న, ముయ్యన్న అని పేరు పెడుతుంది. మేడారం హిస్టరీ పార్ట్ 5 కోసం ఇప్పుడే మన పేజీని లైక్ చేసి ఫాలో కొట్టండి.